ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 3వ తారీఖు మంగళవారం, జ్యేష్ఠ అష్టమి, పూర్వ పల్గుని నక్షత్రం అనగా పుబ్బ నక్షత్రం. ఈరోజు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈరోజు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు, జన సహకారం బాగా ఉంటుంది, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, పోటీ ప్రపంచంలో మేదినటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు కనుక విదేశీ వ్యవహారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల మీరు లాభాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచమ భావంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక ఒక విషయంలో నిరాశ మీకు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే మనస్సుకు ఒక రకమైనటువంటి అశాంతిని కలిగే సంఘటన కూడా ఒకటి జరగవచ్చు. ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి, గణపతి స్వామిని నిత్యం పూజించండి, గణేశాష్టకం చదువుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయ భావంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది, భూవాహన లాభాలు అందుకుంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. లాభభావంలో శని సంచరిస్తున్నాడు కనుక వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు, రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా ఈరోజు మీరు పూర్తి చేస్తారు. వ్యయములో శుక్ర సంచారం ఉంది, స్త్రీజన సహకారం బాగా ఉంటుంది, పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు కనుక స్థానచలనం కానీ లేకపోతే కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ చేయాల్సిన పరిస్థితి ఈరోజు మీకు ఎదురవుతుంది. నీలం రంగు కానీ నలుపు రంగు కానీ వస్త్రాలను ధరించండి, సూర్యారాధన చేయండి, సూర్యాష్టకం చదువుకోండి, సూర్య భగవాన్ని నమస్కరించుకోండి, గోధుమలు దానం చేయండి. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈరోజు జన్మరాశిలో గురు సంచారం వల్ల సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయము, అభినందనలు అందుకుంటారు. తృతీయ భావంలో కేతు సంచరిస్తున్నారు కనుక జన సహకారం బాగా ఉంటుంది, నిరాడంబరంగా చాలా పనులు పూర్తి చేస్తారు, భగవంతుని ఆశీస్సులతో ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక మనస్సుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, సంతోషంగా కాలం గడుపుతారు, చాలా రోజుల తర్వాత ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసేటువంటి పరిస్థితి ఈరోజు మీకు ఎదురవుతుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందంగా కాలం గడిపే పరిస్థితి ఈరోజు ఉంటుంది. వ్యయములో బుధ సంచారం ఉంది, అలాగే రవి సంచారం ఉంది. అధికారులతో మనస్పర్ధలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రాలను ధరించండి, సీతారామచంద్రమూర్తిని దర్శించి నమస్కరించుకోండి, శ్రీరామరక్షా స్తోత్రం చదవండి, అలాగే 1 కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు లాభభావంలో బుధుడు సంచరిస్తున్నారు, వ్యాపార అభివృద్ధి బాగుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంది, బ్యాంకు లావాదేవీలు సైతం అనుకూలంగా ఉన్నాయి. లాభములో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అదనపు ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు కనుక ఈరోజు మీరు ఆర్థికపరమైన సమస్యలు కానీ లేకపోతే కొంతమంది జనాలతో మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. విద్యారంగంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే సూచన కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశి వారు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, గురు చరిత్ర పారాయణం చేయండి. సింహరాశి వారికి ఈరోజు జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల చాలా కాలం తర్వాత మీరు సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సంఘటనలు మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగజేస్తాయి, లాభదాయకంగా ఉంటాయి. భాగ్యములో శుక్రుడు సంచరిస్తున్నాడు, స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది, సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది, ఆకస్మికమైనటువంటి లాభాలు, గుర్తింపు మీకు లభిస్తుంది. అష్టమ భావంలో శని సంచారం వల్ల అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి నిందలు పడేటువంటి పరిస్థితి, రహస్య జీవనము, ఆర్థిక సమస్యలు, అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రాలను ధరించండి, పరమేశ్వరుని దర్శించుకోండి, అలాగే నల్ల ద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. రకంగా చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు షష్టమ భావంలో రాహు సంచారం ఉంది, ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు, విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటున్నాయి. అష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు, నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. లాభములో కుజ సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది, కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు, భూ
వాహన సమస్యలు తీరి మీరు సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయంలో చంద్రుడు కేతువు సంచరిస్తున్నాడు కనుక అశాంతిని కలిగించే సంఘటనలు కానీ నిరాశను కలిగించే సంఘటనలు కానీ మీకు ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎర్రటి రంగు వస్త్రాలను ధరించి లలితాదేవిని సందర్శించుకోండి. 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయండి. తులారాశి వారికి ఈరోజు షష్టమ భావములో శని సంచారం జరుగుతోంది. పోటీ ప్రపంచంలో నిదానంగానే విజయాలను సాధించుకుంటారు. వ్యవసాయ అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలను వచ్చేటువంటి వాతావరణం ఉంది. అష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక ఆకస్మికంగా నూతన అవకాశాలు అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. రుణ సదుపాయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి కూడా మీకు ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యములో గురు సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకారంతో పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో కొన్ని అవకాశాలను చేజిక్కించుకుంటారు. లాభములో చంద్రకేతువులు సంచరిస్తున్నారు కనుక సంతోషంగా కాలం గడిపే వాతావరణం, మనస్సుకు నచ్చేటువంటి వాతావరణం, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు ఈరోజు పుష్కలంగా ఉంటుంది. అయితే అష్టమ భావంలో రవి సంచరించడం వల్ల కొంతమంది అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. నల్లటి రంగు వస్త్రాలను కానీ నీలము రంగు వస్త్రాలను కానీ ధరించండి. అలాగే మీరు ఆదిత్య హృదయం పారాయణం చేయండి. సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి ఈరోజు సప్తమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీరు చేసే పనులు సమాజంలో మంచి గుర్తింపుని తెచ్చుకుంటాయి. పేరు ప్రఖ్యాతులంతా కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైన ఆదాయాన్ని, లాభాలను అందుకుంటారు. దశమ భావంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు, అధికారుల అభినందనలు మీకు లభిస్తాయి. దశమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. చాలా సంతోషంగా ఈరోజు కాలం గడుపుతారు. మీరు చేసిన పనులకు గుర్తింపు, మీరు చేసిన పనులన్నీ కూడా సద్వినియోగం అవుతాయి. చతుర్థ భావంలో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకండి. ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించి దుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోండి. 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయండి. ధనుసు రాశి వారు, ధనుసు రాశి వారికి ఈరోజు తృతీయ భావములో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. పంచమ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక స్త్రీ జన సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. షష్టమ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. సప్తమ భావంలో గురు సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు, సమాజంలో గుర్తింపు, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అర్ధాష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది కనుక మీ మాటల వల్ల అపార్థాలు, కొంతమంది జన సహకార లోపం మీకు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ఈశ్వరుని దర్శించుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. మకర రాశి వారికి ఈరోజు తృతీయ భావములో శని సంచారం ఉంది. జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయ భావంలో రాహువు, అష్టమ భావంలో కేతువు కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది కనుక మీరు అనుకున్నటువంటి పనులు చాలా వరకు కార్యరూపం దాల్చవు. మీ ఆలోచనలంతా కూడా కాస్త ఇబ్బందిగా మారుతాయి. మీరు సమాజంలో నిందలు కానీ లేకపోతే ఆర్థిక సమస్యలు కానీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. కొన్ని మినుములను, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. నల్లటి రంగు వస్త్రాలను ధరించడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు. కుంభరాశి వారికి ఈరోజు తృతీయ భావంలో శుక్ర సంచారం ఉంది. శ్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆనందాన్ని పొందగలుగుతారు. అభివృద్ధిని పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చతుర్థ భావంలో బుధ సంచారం వల్ల ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. పంచమ భావంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తుల నుంచి మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. చాలా వరకు మీరు ఈరోజు మంచి పనులు చేసి ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు, భూవాహన లాభాలు అందుకుంటారు. ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల అపార్థాలు, సోమరితనం వల్ల పనులు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. పసుపు రంగు వస్త్రాలను ధరించండి. పరమేశ్వరుని దర్శించుకోండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు ద్వితీయ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. శ్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. షష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి. అలాగే షష్టమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారే సూచన కనిపిస్తుంది.
తెల్లటి రంగు వస్త్రాలను ధరించండి, కనకదుర్గాదేవిని దర్శించండి, 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయండి. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి ఈరోజు దినఫలాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరూ కూడా ఆనందంగా మంచి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.